కర్దమ ప్రజాపతి లాంటి యోగి పురుషుడికి అత్తగారైనటువంటి శతరూప ఇచ్చిన బహుమానాల్లో ఏమున్నాయో తెలుసా? క్రీడా పరికరాలు ఉన్నాయి, ఆడుకునే ఆట వస్తువులు. అలా ఇవ్వడం ఏంటంటే అంతే, అది మొదటి వివాహం, అలా ఇవ్వాలి. అందుకని ఇవ్వవచ్చా? ఏమిటండి ఇవన్నీ అలాంటివన్నీ ఇచ్చారు అంటే, నేనైతే చేస్తాను, నా కూతురు పెళ్ళి అయినప్పుడు సారెలో ఓ క్యారం బోర్డు చెస్ బోర్డు కొనిస్తాను. ఎందుకంటే నేను కర్దమ ప్రజాపతి గురించి చదువుకున్నాను కాబట్టి. అలా ఇవ్వాలి. కాబట్టి అలా ఇవ్వడం న్యాయం. మధుపర్కం ఇచ్చిన వాళ్ళు అలా ఇవ్వాలి. అందులో నా అల్లుడు కూడా సంతోషించాలి, అతను ఉల్లాసంగా ఉండాలన్న నా కోరిక ఉంది, నా భార్య కోరిక ఉంది కదా. అందుకని ఇస్తే తప్పు లేదు. అంటే నిజంగా అసలు మన వివాహాలు ఎలా ఉండేవో, ఎంత అందంగా ఉండేవో మీరు ఒకసారి చూడండి. అందుచేత అంతవరకు చాలా మా చర్చ అక్కర్లేదు దానికి. అందుచేత దాని మీద అలాంటి క్రీడా పరికరములతో సహా ఇస్తే చాలా సంతోషించి ఆమెని అప్పజెప్పి విడిచిపెట్టి వెళ్ళలేక ఇంత స్వయంభువమనువు, ఇంత ధర్మం తెలుసున్నవాడు, ఇంత అల్లుణ్ణి పొందినవాడు కన్నుల నీరు పెట్టుకుని భారమైన గుండెలతో వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళలేక వెళ్ళేట. మీకు శాస్త్రంలో ఒక గొప్ప రహస్యం చెప్పనండి. పుట్టింట్లో ఉండగా ప్రేమ తల్లిది, నిజంగా కూతురు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు నిజమైన శోకం గుండెల్లోంచి బయటకు వచ్చే బడబాగ్ని తండ్రిది. ఆ చిన్న విషయం కూడా భార్యకి చెప్పకుండా ఉండలేక, అయ్యో దానికి చెప్పకుండా ఉండడమా అని తనకి కలిగిన చిన్న సుఖం, చిన్న దుఃఖం, చిన్న కష్టం, చిన్న సంతోషం కూడా భార్యతో చెప్పుకోవడంలో ఆనందం పొందేటట్టుగా అనువర్తించి నడిచినటువంటి భార్య, భర్తని గెలుచుకున్న భార్య స్వాధీన వల్లభ. అందుకే శంకరుడు పార్వతీదేవికి చెప్పకుండా ఎవరికీ చెప్పడేది. అలా గెలుచుకుంది ఆవిడ. అలా గెలుచుకోగలిగితే స్వాధీన వల్లభ ఆవిడ భార్య అంటే. ఆయన అసలు ఆవిడ పేరు ఉట్టినే తలుచుకుంటుంటాడు, అన్నీ చెప్తాడు. ఎందుకు అలా పసిపిల్లాళ్ళ వెళ్ళి చెప్పడం? లొంగిపోయి కాదు, ఆవిడ తనని అలా గెలుచుకుంది. ఇక్కడ సింహాసనంలో అధిష్ఠితురాలయ్యింది. తన ప్రేమతో ఆయన్ని గెలుచుకుంది. ఆయనకి మార్గదర్శకత్వం చేస్తుంది. ఆయన ఎప్పుడైనా పొరపాటు పడితే అలా చేయకండి, తప్పు, మీరు ఇలా ప్రవర్తించండి అని ఆయన జీవితాన్ని ఉద్ధరించే బాట చూపిస్తుంది. అందుకే భార్య కేవలం దాసి కాదు, కార్యేషు ఆవిడ కార్యేషు దాసి కరణేషు మంత్రి రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి. అందుకని ఆవిడ ఎన్ని రకాలుగా సేవిస్తుందో, భార్యకున్నటువంటి స్థానం, స్త్రీకున్నటువంటి స్థానం ఎంత పరమ పవిత్రంగా ఆవిష్కరించారో చూడండి. శతరూప అంగీకరించిన తరువాత ఉత్తరక్షణ వివాహం, ముహూర్తం కుదిరింది కాబట్టి చేసేశాడు. చేసేస్తే బహుమతులు ఎవరిచ్చారో తెలుసా అండి? స్వయంభూ మనువు ఇవ్వలేదు, అత్తగారు ఇచ్చింది అల్లుడికి. ఈ ప్రేమ అంటే మామగారు ఇవ్వడం కాదు, అత్తగారు మధుపర్కం ఇస్తుంది. మధుపర్కం ఇచ్చింది కాబట్టి అత్తగారికి అధికారం ఉంది. ఓయ్ అల్లుడు, నువ్వు ఈ స్ట్రైప్ షర్ట్ వేసుకోవాయి, బాగుంటుంది నీకు అని ఓ చొక్కా కుట్టించి ఇవ్వడానికో, లేకపోతే అల్లుడు గారు మీరు సరదాగా ఆడుకోవడానికి మీరు టైర్ అయిపోయి వస్తారు కదా, రాత్రి 10కో 11కో మా అమ్మాయితో కాసేపు రిలాక్స్ అవ్వడానికి క్యారమ్ బోర్డు ఆడుకోండి అని ఒక క్యారమ్ బోర్డు కొని ఇచ్చింది అనుకోండి, అత్తగారు పొంగిపోవాలి. అల్లుడు, మా అత్తగారు ఇంత చేస్తే ఆషాఢ మాసంలో క్యారమ్ బోర్డు ఇచ్చింది అనకూడదు. నా మానసికోల్లాసానికి క్యారమ్ బోర్డు కొనిచ్చింది మా అత్తగారిని పొంగిపోవాలి. ఎందుకలాగా అంటే తన కొడుకు ఎలా సంతోషించాలి, ఆడుకోవాలి, ఆనందంగా ఉండాలని చూస్తుందో అలా చూస్తుంది. మీకు చిత్రం ఏమిటో తెలుసా అండి? కర్దమ ప్రజాపతి లాంటి యోగి పురుషుడికి అత్తగారైనటువంటి శతరూప ఇచ్చిన బహుమానాల్లో ఏమున్నాయో తెలుసా? క్రీడా పరికరాలు ఉన్నాయి, ఆడుకునే ఆట వస్తువులు. అలా ఇవ్వడం ఏంటంటే అంతే, అది మొదటి వివాహం, అలా ఇవ్వాలి. అందుకని ఇవ్వవచ్చా? ఏమిటండి ఇవన్నీ అలాంటివన్నీ ఇచ్చారు అంటే, నేనైతే చేస్తాను, నా కూతురు పెళ్ళి అయినప్పుడు సారెలో ఓ క్యారం బోర్డు చెస్ బోర్డు కొనిస్తాను. ఎందుకంటే నేను కర్దమ ప్రజాపతి గురించి చదువుకున్నాను కాబట్టి. అలా ఇవ్వాలి. కాబట్టి అలా ఇవ్వడం న్యాయం. మధుపర్కం ఇచ్చిన వాళ్ళు అలా ఇవ్వాలి. అందులో నా అల్లుడు కూడా సంతోషించాలి, అతను ఉల్లాసంగా ఉండాలన్న నా కోరిక ఉంది, నా భార్య కోరిక ఉంది కదా. అందుకని ఇస్తే తప్పు లేదు. అంటే నిజంగా అసలు మన వివాహాలు ఎలా ఉండేవో, ఎంత అందంగా ఉండేవో మీరు ఒకసారి చూడండి. అందుచేత అంతవరకు చాలా మా చర్చ అక్కర్లేదు దానికి. అందుచేత దాని మీద అలాంటి క్రీడా పరికరములతో సహా ఇస్తే చాలా సంతోషించి ఆమెని అప్పజెప్పి విడిచిపెట్టి వెళ్ళలేక ఇంత స్వయంభువమనువు, ఇంత ధర్మం తెలుసున్నవాడు, ఇంత అల్లుణ్ణి పొందినవాడు కన్నుల నీరు పెట్టుకుని భారమైన గుండెలతో వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళలేక వెళ్ళేట.
మీకు శాస్త్రంలో ఒక గొప్ప రహస్యం చెప్పనండి. పుట్టింట్లో ఉండగా ప్రేమ తల్లిది, నిజంగా కూతురు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు నిజమైన శోకం గుండెల్లోంచి బయటకు వచ్చే బడబాగ్ని తండ్రిది. ఏడవలేక ఆ అంటే అప్పగింతల పీటల మీద లోపలికెళ్ళి కళ్ళ నీళ్లు తుడుచుకుని ముక్కు చీదుకుంటుంటే బాత్రూంలోకి వెళ్ళి, ఏమిటండి అన్ని చెప్తారు మీరు భలేవరే, ఆ ఏడవడం తప్పు కదా, మీరు మగవారు కన్నమ్మని నీళ్లు రావచ్చా అంటారు. ఆడపిల్ల వెళ్ళిపోతుంటే తండ్రి అంత బెంగ పెట్టుకుంటాడు, పైకి చెప్పుకోలేడు కానీ అన్నం తినడు. వెళ్ళిపోతుంది అన్న ఆలోచన వస్తేనే అబ్బా ఎందుకు లేదు అంత తొందరగా పెళ్ళి అనిపించి వాయిదా వేసేద్దాం అనిపిస్తుంది. ఆడపిల్లని పంపడం అంటే అంత కష్టంగా ఉంటుందండి, తండ్రికి అంత బెంగగా ఉంటుంది. మీరు లక్ష్మీ కళ్యాణంలో విందురు గాని సముద్రుడు ఎంత బాధపడ్డాడో ఎదరొస్తుంది కదా ఇంకొక వారం రోజుల్లో అసలు లక్ష్మీ కళ్యాణం, అప్పుడు చూద్దురుగాలి దాని అందం ఏమిటో అసలు. సరే, అందుచేత ఇంతటి స్వయంభవమనువు బెంగ పెట్టుకుని వెనక్కి తిరిగి వెళ్ళేట. మొదటి వివాహం ఎలా ఉండాలో అలాగే వర్ణించారు. తిరిగి వెళ్ళిపోతుంటే ఆయన వెళ్ళిపోతూ సరస్వతీ నదీ తీరంలో ఉన్నటువంటి మహాపురుషులందరినీ సేవిస్తూ తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆయన రాజధాని పేరు బర్హిష్మతి. అదో విచిత్రమైన ఊరు. దానికి బర్హిష్మతి అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఏ పేరు అనవసరంగా పెట్టరు మన వాళ్ళు. యజ్ఞవరాహమూర్తి నీటిలోంచి భూమిని పైకి తీయడం కోసమని నీటిలో తన యొక్క ముట్టె పెట్టి చాలాసేపు వెతికాడు. ఆ వెతకడంలో ఆయన ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలు నానిపోయి, బాగా నానిపోయిన తర్వాత భూమి దొరకక ఆ వెతుకుతూ ఒకసారి తల పైకి పెట్టి ఇలా విదుపుతుండేవాడు. ఆ విదుపుతున్నప్పుడు ఒంటి మీద నానిపోయిన వెంట్రుకలు కొన్ని ఎగిరి పడ్డాయి. అవి పడిన ప్రదేశం ఏదో దాని పేరు బర్హిష్మతి. ఆ పడిపోయిన వెంట్రుకలు భూమిలోకి వెళ్ళి అందులోంచి దర్భలు పైకొచ్చాయి. ఆ దర్భలు ఇప్పటికీ ఆకుపచ్చగానే ఉంటాయి. అక్కడ ఆకుపచ్చని ఆ దర్భలతో నిరంతర యజ్ఞయాగాదులు చేసి శ్రీహరిని ఆరాధించేవాడు స్వయంభవమనువు. అటువంటి పట్టణం కనుక దానికి బర్హిష్మతి అని పేరు. అటువంటి పట్టణాన్ని రాజధానిగా చేసుకుని స్వయంభవమనువు పరిపాలిస్తున్నాడు. అంటే ఎంత వైదిక కర్మాచరణము కలిగిన వాడో, ఎంతటి ఈశ్వర సంబంధం ఉన్నటువంటి ప్రదేశమునందు ఆయన ఉన్నటువంటి వాడో మీరు ఆలోచించండి. సరే, అందుచేత కొంతకాలం అయిపోయింది. ఈవిడ మహాసౌందర్య రాశి. ఒక్క మాట మీరు అర్థం చేసేసుకున్నారు కదండి. విశ్వవసు అంతటి వాడు ఆకాశంలోంచి కింద పడిపోయాడు స్పృహ తప్పి. అంతటి అందగత్తె ఈవిడ కర్దమ ప్రజాపతిని సేవిస్తోంది. నేను ఇవాళ రేపు జరుగుతున్న పెళ్లిళ్ల గురించి చెప్పను, ఎందుకంటే భాగవతం చెప్తున్న నోటితో అవి చెప్పడం నాకు అసహ్యం. కానీ మీరు ఒకటి ఆలోచించండి, ఇంత సౌందర్య రాశి అయిన భార్య భర్తకి ఉపచారం చేస్తోంది. ఆయన ఏం చేస్తున్నాడు? తపస్సు పాటిస్తున్నాడు, నియమములు పాటిస్తున్నాడు. భర్త తపస్సు పాటించి నియమములు పాటిస్తే భార్య ఏం చెయ్యాలి? ఆవిడ అవే పాటించాలి. ఆయన భూశయనం చేస్తున్నాడు, ఆవిడ భూశయనం చేస్తోంది. ఆయన తపస్సు చేసుకుంటున్నాడు, ఆవిడ ఆయనకి కావలసినటువంటి ఫలాలు, ఆ సమయానికి కావలసిన పువ్వులు, ఆ సమయానికి కావలసిన తేనె అందిస్తోంది. ఆయనకి బాహ్య స్మృతి లేదు, తపస్సు చేసుకుంటూ పొంగిపోతున్నాడు. ఈవిడ ఇటువంటి భర్త దొరికాడని పొంగిపోయి ఆయన అనువర్తిస్తోంది. ఒక రాచసౌధంలో పెరిగి దాసదాసీజనము చేత సేవలందుకున్నటువంటి స్త్రీ తన భర్తకి సేవ చేయడానికి నిర్మానుష్యమైన ఒక ఆశ్రమములో భర్తకి సేవ చేయడంలో అలిసిపోయి, ఒక అంగరాగం లేదు, ఒక పన్నీటి స్నానం లేదు, కేశపాశమునకు సుగంధ తైలం లేదు, ఏవీ లేవు. ఆ తలస్నానాలు చేసి 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 నల్లటి జుట్టు ఎర్రగా అయిపోయింది. అదంతా జటలు కట్టేసి ఆ జుట్టు జటలు కింద వేలాడుతోంది. ఆవిడ శుష్కించిపోయి శల్యం అయిపోయింది, అంత సన్నపడిపోయింది. ఒకనాడు దేవహూతి చూడడానికి ఎంత అందంగా ఉండేదో ఇప్పుడంతా శుష్కించిపోయింది. వ్యాసుల వారు ఎంత గొప్ప ఉపమానం వేశారో తెలుసా అండి? పార్వతీదేవి పరమశివుని సేవించినట్లు. ఆవిడ అపర్ణ అయితే అప్పుడు పరమశివుడు సంతోషించాడు. ఈవిడ అంతగా సృష్టించిపోయాక ఒకరోజు తపస్సులోంచి లేచి నడుస్తూ ఎందుకో ఇలా చూశాడు దేవహూతి వంక. ఆవిడ శరీరాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. నేను ఒకనాడు ఈవిడ సౌందర్యాన్ని వర్ణన చేశాను. నా కోసం తపించడంలో, నా కోసం పరిశ్రమించడంలో, నా కోసం ఇన్ని ఏర్పాట్లు చేయడంలో ఈవిడ ఇవాళ ఇలా అయిపోయింది. అని దేవహూతి, నీ సేవలకి నేను సంతోషించాను కాబట్టి ముందేది ధర్మము. ఇద్దరూ కలిసి ఈశ్వరార్చన నిపుణులయ్యారు. నీకు నా వలన తీరవలసిన కోరికేమి అని. అంటే ఆవిడంది,
ఒక సౌశీల్యవతురాలైనటువంటి స్త్రీ భర్త వలన ఏ సుఖాన్ని కోరుతుంది? సంతానవతి అయి తాను తల్లి కావాలని కోరుకుంటుంది. ఈశ్వర, మీరు నాకు పతిదేవులు, మీరు నన్ను కరుణించి నేను తల్లినయ్యేటటువంటి అదృష్టాన్ని నాకు కటాక్షించండి. అంటే వాళ్ళు ఎంత ధర్మబద్ధమైన కామమును అనుభవించారో చూడండి, తల్లి అగుట కొరకు. ఆయన అన్నాడు తప్పకుండా అని. ఆయన ఒక అందమైన మాట చెప్పాడు. నీకు నేను చూడడానికి ఇలా ఒక ఆశ్రమంలో జటలు కట్టుకుని ఉరప్పంజరం పైకొచ్చేసి ఒక నారపంచ కట్టుకుని ఎప్పుడు దండకమండలాలు పట్టుకుని చాలా వెర్రివాళ్ళ, తపస్సు చేసుకుంటున్న వాళ్ళ, ఏ భోగభాగ్యాలు లేని వాళ్ళ, అట్టే మాట్లాడితే ఎప్పుడు భూషయనం చేస్తూ నేల మీద పడుకునే వాళ్ళ నేను కనపడుతున్నాను కదా. నాకున్న భోగాలు ఎటువంటివో తెలుసా దేవహూతి? ఈ భూమి యందు సార్వభౌములమని ఈ సమస్త భూమండలాన్ని ఏలగలమన్న చక్రవర్తులకు లేని భోగములు నాకున్నాయి. ఎక్కడివో తెలుసా అని చెప్తున్నాడు చూడండి. మానిత ధర్మ మార్గ మహిమస్ఫుట భూరి తపస్సమాధి విద్యాని భృతాత్మయోగ సముపార్జిత విష్ణు కటాక్ష లబ్ధ శోభానగా దివ్య భోగ బహుభద్ర వితానము అస్మదీయ సేవానరతిన్ లభించు అనివారణ నిత్తును దివ్య దృష్టియం. నేను నిరంతరము శ్రీమన్నారాయణుణ్ణి సేవించాను, అపారమైన భక్తితో యోగాన్ని అవలంబించాను, గొప్ప తపస్సు చేశాను. దాని చేత నాకు ఈశ్వరానుగ్రహంగా యోగశక్తి చేత కల్పింపబడవలసినటువంటి భోగోపకరణములున్నాయి. అవి సామాన్యులకు దొరికేటటువంటివి కావు. వాటిని నేను నా తపశ్శక్తితో సృజిస్తున్నాను. అవి ఇతరులకు కనపడవు కూడా. అటువంటి వాటిని చూడడానికి వీలైన దివ్య దృష్టిని నీకు ఇస్తున్నాను, చూడా భోగోపకరణములనని దివ్య దృష్టిని ఇచ్చాడు. ఇస్తే ఆవిడ తెల్లపోయింది. ఒక పెద్ద భవనం ఒకటి వచ్చింది. ఆ భవనములో గొప్ప గొప్ప శయ్యామందిరములు. ఆ శయ్యామందిరములకు ఏనుగుల యొక్క దంతములతో చేయబడినటువంటి కోళ్లు, వాటి మీద మంచి మంచి ఆస్తరణములు, వాటి మీద పరచబడినటువంటి వస్త్రములు, కట్టుకోవడానికి వీలుగా వ్రేలాడుతున్నటువంటి పట్టు చీనాంబరములు, బంగారము వెండితో చేయబడిన స్తంభములు, వజ్ర వైఢూర్య మరకత మాణిక్యములు వాటికి తాపడం చేయబడ్డాయి. లోపల శయనాగారములు, మళ్ళీ బయటికి వచ్చేటప్పటికి ప్రాంగణములు, అంటే మనం ఇప్పుడు డ్రాయింగ్ రూము హాల్ అంటామే అటువంటి ప్రాంగణములు. అందులో అతిథులు వస్తే కూర్చోడానికి కావలసినటువంటి దివ్యమైనటువంటి తల్పములు, తినడానికి కావలసినటువంటి మధురమైనటువంటి ఆహారములు, తాగడానికి కావలసినటువంటి పానములు, ఒక గొప్ప విమానము, అందులో మళ్ళీ ఒక శయ్య, అందులో కూర్చోడానికి ఆసనములు, ఇవన్నీ కనపడ్డాయి. ఆవిడ తెల్లబోయింది. ఎక్కడ చూసినా పుష్పహారములు, వాటి మీద వాలి గండు తుమ్మెదలు చేస్తున్నటువంటి రొద, ఆ వాటిలోంచి పడుతున్నటువంటి తేనెబొట్లు, వాటి మించి వస్తున్న సువాసన అలా నిలబడిపోయిందంటే ఈ స్థితిలో ఉన్న దేవహూతికి ఉత్తర క్షణంలో ఇవన్నీ కనపడ్డాయి. కనబడితే కర్దమ ప్రజాపతి అన్నాడు, దేవహూతి అదిగో బిందు సరోవరం, అందులో దిగి స్నానం చేసి బయటికి రా అన్నాడు. ఒక్కసారి ఆ శ్రీమన్నారాయణుడి కంటి వెంట పడిన ఆనంద బాష్పముల చేత ఏర్పడిన బిందు సరోవరమునందు ఆ దేవహూతి దిగి స్నానం చేసి పైకొచ్చింది. వచ్చేటప్పటికి పూర్వం దేవహూతి ఎంతటి సౌందర్యంతో ఉండేదో దానికి 10,000 రెట్ల సౌందర్యాన్ని పొందింది. అక్కడ ఒక 1000 మంది దివ్యమైన కాంతలు కనపడ్డారు. వాళ్ళు వచ్చి ఆవిడికి పట్టుపుట్టములు కట్టి అంగరాగములు నలది, ఆవిడికి చక్కటి కేశపాశమును ముడివేసి అందులో రకరకాలైన పువ్వులు పెట్టి రకరకాలైన హారములను అలంకరించి ఒక నిలువుటద్దం పట్టుకొచ్చి ఆవిడ ముందు పెట్టి, అమ్మా చూసుకోని సోయగం అన్నారు. అద్దంలో దేవహూతి తన సోయగాన్ని తాను చూసుకుని వెంటనే తన భర్తని స్మరించినది. ఎంత ధర్మం ఉందో చూడండి. అందులో అంతకన్నా నేను వ్యాఖ్యానం చేయక్కర్లేదు. భర్తని స్మరించినది. ఉత్తర క్షణం కర్దమ ప్రజాపతి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై మనం ఎవరు అనుభవించని భోగములను అనుభవిద్దాం దా అన్నాడు అని విమానం ఎక్కించాడు. ఆ విమానం ఎటువంటి విమానమో తెలుసా అండి? ఏదో ఏసీ తోటి వాటితోటి భూమి మీద ఉండే ఇల్లు కాదు. అది సమస్త లోకముల మీద ఎవరికీ కనపడకుండా తిరగగలిగినటువంటి విమానం. అటువంటి విమానంలో వాళ్ళు తిరుగుతున్నారు. తిరుగుతూ ఆ భోగములను అనుభవిస్తూ ఆ మధుర పదార్థములను సేవిస్తూ ఇద్దరూ ఆనందంగా క్రీడిస్తూ ఆ విమానము మేరుపర్వత శిఖరముల మీద దిగింది. దిగితే దాని చర్యలలోకి వెళ్ళారు. అక్కడ గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు
ఆ మేరు పర్వతాన్ని చుట్టి వస్తుంటాయి గ్రహాలన్నీ. ఎప్పుడు మన సత్యనారాయణ వ్రతంలో సుబ్రహ్మణ్య శర్మ గారు ఆవాహన చేశారు కదా, రాహుకేతువులు తప్ప మిగిలిన వాళ్ళందరూ ప్రదక్షిణ పురస్సరంగా వస్తుంటారు. ఆ మేరు పర్వత చర్యలలో దేవహూతితో కలిసి కొన్ని సంవత్సరములు అలా భోగములను అనుభవిస్తూనే ఉన్నాడు, ఆ విమానములలో తిరుగుతూనే ఉన్నాడు. సంసారము కూడా అంతే, భోగములను అనుభవిస్తూనే ఉన్నాడు. అలా అనుభవిస్తూ ఉండగానే వాళ్ళకి 9 ఆడపిల్లలు పుట్టారు. 9 ఆడపిల్లలు పుట్టిన తర్వాత 9వ పిల్ల పుట్టిన తర్వాత కర్దమ ప్రజాపతి అన్నాడు, మనం ఎన్నాళ్ల నుంచి భోగం అనుభవిస్తున్నామో నీకు గుర్తుందా దేవహూతి అన్నాడు. అంటే ఆవిడంది, అయ్యో క్షణంలా గడిచిపోయిందండి సమయం. 9 ఆడపిల్లలు పుట్టేశారు, పెద్ద పిల్ల పెళ్ళిడికి వచ్చేస్తోంది, జ్ఞాపకమే లేదు చూశారా, కాలము క్షణంలా గడిచిపోయింది. సంసార భోగమునందున్నవాడికి అలాగే గడిచిపోతుంటుంది. కాలము నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది, వృద్ధాప్యం వచ్చేస్తుంది, కొడుకు ఉద్యోగం రావాలి, మనవణ్ణి చూడాలి, కోరికలు కోరుతూనే ఉంటాడు, కాలం నడిచిపోతుంది, శరీరం జర్జరీభూతం అయిపోతుంది. కర్దమ ప్రజాపతికి మనకి తేడా ఎక్కడా? ఇన్ని భోగములను అనుభవిస్తూ ఇవి భోగములు కాదని మనసులో నిరంతరము తలుచుకుంటున్నాడు. వైరాగ్యము బాగా ఏర్పడుతోంది. అస్తమానం భార్య దగ్గరికి వెళ్ళి ఏమిటి భోగాలని ఆయన ఏం అనలేదు, అలా అనక్కర్లేదు కూడా. ఇక్కడ ఉండాలంతే వైరాగ్యం. అది పండిన నాడు భార్యకు చెప్పి వెళ్ళిపోవాలంతే, అప్పటి వరకు చెప్పక్కర్లేదు కూడా. అందుకని ఆయన అన్నాడు, చాలదా అనుభవించిన భోగాలు, ఇవే మార్చి 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 అనుభవిస్తామంతే. ఇలా అనుభవిస్తూ పోతే ఒకనాడు కాలమునందు ఈ శరీరం పడిపోతుంది, అప్పుడు మనం ఉద్ధరించబడం. అందుకని దేవహూతి, నేను సన్యాసం తీసుకుని వెళ్ళిపోతున్నాను. నీ తండ్రికి నేను వివాహ సమయంలో మాట ఇచ్చాను, సంతానము కలిగే వరకే దేవహూతితో ఉంటానని. 9 ఆడపిల్లలు పుట్టారు, అందుకని నేను వెళ్ళిపోతున్నాను సన్యాసానికి. ఎందుకని అంటే లోపల వైరాగ్యం బలపడినది. ఎందుచేత? నిరంతరము భోగం ఇది కాదని పరిశీలన చేయుట చేత. అందుకని సన్యాసానికి వెళ్ళగలిగాడు. ఇప్పుడు చూడండి గృహస్థాశ్రమాన్ని ఎలా వాడుకోవాలో వాడాడు కర్దమ ప్రజాపతి. ఇదే నేను ముందు చెప్పిన ఉపోద్ఘాతం. ఈ మాట అంటే ఆవిడంది నిజంగా ఎంత గొప్ప మాట అండి. ఆవిడంది, అపరతి పుట్టెయి ఇహ సుఖానుభవంబులయందు మున్నునే చపలత కామభోగరతి సంగము కోరి మహాత్మా నిన్ను అచ్చపు తలపొప్పగా తెలియజాలకయున్ వరించుటన్ భవత్కృప ఫలించే ముక్తి నిన్ను కేవల భక్తి భజింపకల్కతే. అరే ఏం ఆశ్చర్యమయ్యా! ఇద్దరం కలిసే భోగం అనుభవించాం, ఇద్దరం కలిసే సుఖాలు అనుభవించాం, ఇద్దరం కలిసే విమానంలో తిరిగాం, ఇద్దరం కలిసే పిల్లల్ని కన్నాం. నువ్వు పైకి చెప్పలేదు, భోగం అనుభవిస్తున్నప్పుడల్లా ఇది భోగము కాదని లోపల పరిశీలన చేశావు, ఇంత వైరాగ్యానికి వచ్చేసావు. వచ్చేసి నేను సన్యాసం తీసుకుంటానని వెళ్ళిపోతున్నావు. నీ వంటి మహాత్ముడితోనే నేను ఇంతకాలం ఉన్నాను, నాకు అసలు ఈ ఆలోచనే రాలేదు. అందుచేత అసత్పురుషుడితోటి ఉన్నంత మాత్రము చేత భోగమునందు ఉండిపోవడం సహజం. సత్పురుషుడితో కలిసి నేను సంసారము చేస్తూ కూడా నీకున్న ఆలోచన నాకు రాకుండానే నా జీవితం వెళ్ళిపోతోంది. నువ్వేమో పండిపోతున్నావు. పండిపోయి ఇవి భోగములు కాదు తుచ్చములు అని స్థిర నిర్ణయానికి వచ్చేసి గొప్ప వైరాగ్య సంపత్తితో వెళ్ళిపోతున్నావు. నిన్ను ఆపను. ఎందుకని? నువ్వు పండిపోవడమే కావలసింది, పండాలి గృహస్థాశ్రమంలోకి వచ్చినందుకు. కానీ ఒక్క కోరిక, నాకు 9 ఆడపిల్లల్ని ఇచ్చావు, ఇప్పుడు వీళ్ళకి యోగ్యమైన వరుల్ని తేవాలి. నేనా ఆడదాన్ని, నాకా ఏమీ తెలియవు. ఇన్నాళ్ళు నీ వెనక నీ నీడలో నా భర్త ఇంత గొప్పవాడని తిరిగిశాను. ఇప్పుడు నువ్వు ఉన్న పళంగా సన్యసించి వెళ్ళిపోతే ఈ ఆడపిల్లలకి నేను ఎలా సంబంధాలు చూడను? అందుచేత ఇంటికి రక్షణగా నాకొక్క కొడుకుని కటాక్షించి వెళ్ళిపో. ఆ కొడుకు మళ్ళీ నన్ను సంసార లంపటమునందు తిప్పేవాడు కాకూడదు. నువ్వు వెళ్ళిపో సన్యాసానికి, కానీ ఆ కొడుకు నన్ను ధరించేవాడు కావాలి, నన్ను కూడా జ్ఞానము వైపుకి తిప్పేవాడు కావాలి. అటువంటి వాడు, కూతుళ్ళని గట్టెక్కించగలిగిన వాడు ఒక కొడుకునిచ్చి వెళ్ళిపోవయా. ఆయన అన్నాడు, షహబాష్, గొప్ప కోరిక కోరావు, అందుకని నీకు ఒక కుమారుణ్ణి ఇవ్వడానికి నేను అంగీకరిస్తున్నాను అని కర్దమ ప్రజాపతి యొక్క తేజస్సు యందు శ్రీమన్నారాయణుడు ప్రవేశించాడు. దేవహూతి యొక్క గర్భములోకి ప్రవేశించి ఆయన కుమారుడై కపిల భగవానుడనేటటువంటి పేరుతో బయటికి వచ్చాడు.
కపిల మహర్షి జన్మిస్తే భగవానుడు కపిల రూపంలో దేవహూతి కడుపున పుడితే ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? సంతోషం ప్రకటించడానికి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. ఎవరితో? మరీచి మొదలైన మహర్షులతో. నువ్వురా నాయనా కొడుకు అంటే కర్దమ ప్రజాపతి, నిన్ను నేను సృష్టించి ఒక మాట చెప్పాను, ప్రజోత్పత్తి చెయ్యి అని చెప్పాను. నువ్వు కేవలము ప్రజోత్పత్తి చేస్తూ ఉండిపోలేదు, గృహస్థాశ్రమములోనికి వెళ్ళి ప్రజోత్పత్తి చేసి ధర్మబద్ధమైన భోగమును భవించి భోగమును విచారణ చేసి వైరాగ్యమును పొంది వైరాగ్యము వలన సన్యసించుటకు సిద్ధపడి భార్య కోరిక తీర్చడానికి కొడుకుని జనింపచేసి ఈశ్వరుణ్ణి కొడుగ్గా పొందావు. అదిగో స్వామి యొక్క పాదములలో చూశావా? హలరేఖ కనపడుతోంది, నాగలి అంకుశం కనపడుతోంది, పద్మం కనపడుతోంది. శ్రీమన్నారాయణుడే నీ కొడుకుగా జన్మించాడు. నీలాంటి కొడుకుని కని నేను తరించిపోయానయ్యా అన్నాడు. ఇది గృహస్థాశ్రమంలో ప్రవర్తించవలసిన విధానం. అందుకని కర్దమా, నేను పరమానందాన్ని పొందుతున్నాను. కపిలుణ్ణి సేవించి నీ భార్య దేవహూతి మోక్షాన్ని పొందుతుంది. నువ్వు సన్యాసాశ్రమంలోకి వెళ్ళి నువ్వు పొందుతావు. ఈశ్వరుడే ఇంట్లో పుడితే బయటికి వెళ్ళిపోవడం ఎందుకండి సన్యాసాశ్రమానికి? అంటే ఇంకా తన ఇల్లు అన్న భావనతో ఉండడానికి వీల్లేదు. నేను నాది అన్నదేదీ లేదు. న్యాసం అంటే నిక్షేపించుట, సన్యాసము, సత్ ఎందు నిక్షేపించేశాడు. ఈశ్వరుడు తప్ప నేనన్నవాడు నా అన్నవాడు నాకు లేడు.